పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. సిఎల్పి భేటీకి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కాకపోవటం మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సిఎల్పి కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయా అంటూ ఆయన సీరియస్ అయిపోయినటువంటి నేపథ్యం అక్కడ కనిపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో మీ నియోజకవర్గాలపై మాత్రమే మాట్లాడనంటూ రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తోంది. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు, రచ్చ చేయొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ భేటీలో తెలిపినట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇక చిట్ చాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనైతే ఒక కీలక సూచన జారీ చేశారు. మీరు చేసే కామెంట్స్ వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగా కూడా డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని గట్టిగా చెప్పారు. విప్లు కూడా సభలో జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ సబ్జెక్టు మీద ప్రిపేర్ అయి రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కేసీఆర్ పాలన గురించి చర్చలొద్దు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో అనేది మాత్రమే చెప్పుకుందామంటూ కూడా ఇక్కడ కీలకమైన ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటివి చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, మొత్తం కూడా అసలు ఈ భేటీలో ఏం చర్చించడం జరిగింది, ఏంటి? ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉందో, గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. దాని తర్వాత కూడా మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ముఖ్యంగా మీటింగ్ పెట్టుకున్నారు, సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు. సో మొత్తం మీటింగ్లో ఒక 6 మంది మరి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత ఆయన సీరియస్గా అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రేపు జరగబోయే విధి విధానాలు వచ్చే 20 తారీఖున ప్రవేశపెట్టబోయే ఏదైతే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ పైన మొత్తం కూడా అందరూ ప్రిపేర్ అయి రావాలి. మరి మొత్తం కూడా ఎందుకంటే మీరు ప్రిపేర్ అయి రాకుంటే ఒకవేళ ప్రతిపక్షాలు ఏదైనా విమర్శ చేస్తుంటే మరి అది వేరే దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరి విషయం తీసినా, ఎవరి పేరెత్తునా కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ ఏదైతే అంశం ఉందో ఆ అంశం పైన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా ప్రిపేర్ అయి రండి, చిట్ చాట్లు చేయకండి, మీడియా మిత్రులతోటి చిట్ చాట్లు మానుకోండి, పార్టీ పైన, పార్టీ విధానాలపైన ఫోకస్ పెట్టండి. ఇప్పటికే 3 సంవత్సరాలు, దాదాపు ఇది 3వ బడ్జెట్ కాబట్టి 3 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాం. 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు మొత్తం కూడా పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి, ఏ పథకాలు మనం ముందు తీసుకెళ్తున్నాం, ఏదైతే రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇట్లా ఏ సంక్షేమ పథకాలు అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దాంతోపాటు మంత్రులకు కూడా మరి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మంత్రులందరూ కూడా ఎవరి ఇన్ఛార్జి ఉంటే అక్కడ ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లా మంత్రులు, అలాగే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా సమన్వయం చేయాలి. ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలపైన కొంత దృష్టి పెట్టాలి. మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మొత్తం కూడా ఏం జరుగుతుంది, ప్రజా సంక్షేమంకు ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుంది, దానిపైన మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలకు మొత్తం కూడా సమాచారం చేరవేయాలి. ఏమైనా డౌట్లు ఉంటే కూడా వాళ్ళకు మొత్తం కూడా రెక్టిఫై చేయాలి అంటూ కూడా మరి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ 6 మంది ఎవరైతే రాలేదో వాళ్లకు కొంత ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చారు, ముఖ్యంగా మరి ఎందుకు చెప్పకుండా మరి డుమ్మా కొట్టారు, ఒకవేళ అనారోగ్య సమస్య అయితే ఓకే, కానీ నిజంగా మరి కావాలని రాలేదా ఏంటి అనే దానిపైన కూడా మరి ఆయన కొంత వాడివేడిగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదైనా సమస్యలు ఉంటే ముందే చెప్పాలి కదా, ముందు చెప్పకుండా ఎట్లా డుమ్మా కొడతారు? సో సిఎల్పి మీటింగ్ కంటే ముఖ్యమైన ఇంకా ఏమైనా ఉంటుందా అంటూ కూడా మరి ఎమ్మెల్యేల పైన సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యవహార శైలిని కూడా మరి ఎవరు పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకంటే గతంలో మనం అంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు బట్టి విక్రమార్కను కానీ, జానారెడ్డిని కానీ నన్ను కూడా అంటే ఎట్లా డిస్క్వాలిఫై చేశారు, సభ నుంచి వెళ్ళగొట్టారు, అసలు మైకే ఇవ్వలేదు బట్టి విక్రమార్కకు కానీ, అలాగే జానారెడ్డికి కానీ ఎక్కడ కూడా వాళ్ళ అసెంబ్లీ సెషన్లలో అసలు మైకే ఇవ్వలేదు. ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. అలాగే కేసీఆర్ పాలన గురించి ఎవరు కూడా పెద్దగా చర్చించుకోవద్దు, పెద్ద అవసరం లేదు. మనం ఏం చేయబోతున్నాం, వచ్చే 2 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, మళ్ళీ మనం ఎలా అధికారంలోకి రావాలి, ఇవే చూడండి, వేరే అంశాలపైన మీరు మాట్లాడొద్దు. మొత్తం ప్రభుత్వానికి మీరు ఏదైనా మాట్లాడితే కనుక మీరు
ఏదైనా విషయం పైన మాట్లాడితే అది మీ పర్సనల్ విషయమే కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఈ చిట్ చాట్లు కానీ ఈ సమీకరణల మీటింగ్లు కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు కొంత మానుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరి మొత్తం కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన సీరియస్ అయిన ఎమ్మెల్యేల పైన కూడా పెద్ద ఎత్తున మరి బయట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు వీళ్ళు మరి రాలేరు, ఎందుకు 6 మంది మరి డుమ్మా కొట్టారు, ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి, ఇటు రేవంత్ రెడ్డికి అలాగే మరి ఎమ్మెల్యేలకు కొంత గ్యాప్ ఉంది అందుకే రాలేదా, లేకపోతే వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది చర్చ కూడా మొత్తం రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దీంట్లో కూడా మనం చూసుకుంటే గనక గతం గురించి మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఒక సూచన చేయటం జరిగింది. ఎస్, ముఖ్యంగా అదే మొత్తం కూడా సిఎల్పి మీటింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు విప్పులకు అందరికీ కూడా కీలక అంశాలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటి అదంతా మర్చిపోండి, ఇప్పుడు మనం ఏం చేసాం ఈ 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రజలు మనల్ని ఎట్లా బ్రహ్మరథం పడతా ఉన్నారు, దానికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా మనకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం అదే విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వెళ్ళకండి, ఉప్పర్ మీటింగ్లు పెట్టకండి, ఇట్లా మొత్తం కూడా రాష్ట్రాన్ని మొత్తం కూడా సమన్వయం చేసుకుంటూ మంత్రులకు కూడా కొంత క్లాస్ పీకిన పరిస్థితి కనబడుతుంది. మంత్రులు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి ఏదైతే క్యాబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మిగతా వాళ్ళకందరికీ మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా సమాచారాన్ని పంపించాలి. అసలు కేబినెట్లో ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రతి అంశం పైన కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి. ఆ బాధ్యత అంతా కూడా మంత్రులపైనే ఉంది అంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కూడా సమన్వయం చేసుకొని సో రేపు వచ్చే ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్లో పెద్ద ఎత్తున మరి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అంశం పైన ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అంశం పైన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రిపేర్ అయి రావాలి, వేరే విషయాలను మాట్లాడొద్దు అంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. దీనికి కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవ్వటం కూడా ఆయన అసహనానికి గురి చేసింది. ఎందుకంటే సిఎల్పి మీటింగ్ కంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుందా అంటూ కూడా, ఇంకా ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఉందా అంటూ కూడా ఆయన సీరియస్ అయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏది ఏమైనా కానీ ఎటువంటి కామెంట్స్ చేయకుండా వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు, ఇటువంటి కీలకమైన సూచనలు చేయడం జరిగింది.